సో హాయ్ అండి. ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా అద్భుత అవకాశం అని చెప్పొచ్చండి. ఐటీఐ ఎవరైతే ఫినిష్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ జాబ్స్ అంటే అవి కూడా రైల్వేస్‌లో అప్రెంటిస్‌షిప్‌గా తీసుకుంటున్నారంట. సో ఐటీఐలో అయితే ఎవరైతే ట్రేడ్స్ ఉంటాయి గదా! మీ ట్రేడ్స్‌కి సంబంధించి చాలా జాబ్స్ అయితే పడడం జరిగింది. అది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను తీసుకోండి. ఇంకొకటి ఐటీఐ ట్రేడ్‌లో మినిమమ్ వచ్చేసి డీజిల్ మెకానిక్, ఇంకా ఎలక్ట్రీషియను, డ్రాఫ్టీషియను, సో స్టెనోగ్రాఫర్ అని ఇట్లా చాలా ఇచ్చారు. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ 15 ఇయర్స్ ఇచ్చారనమాట. అంటే 10th క్లాస్ కూడా ఇది చేయొచ్చండి. ఐటీఐ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అనమాట. 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉండి చూస్తున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇంకా ఇది వచ్చేసి ఇండియన్ రైల్వేస్లో అండి. సో ఈ జాబ్స్ అనేటివి ఇండియన్ రైల్వేస్లో ఉన్నాయి. సో ఇంకా వేరే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. సో మీరు ఇలాగే జాబ్స్ గురించి చూస్తూ ఉంటే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఫుల్ డిస్క్రిప్షన్ అన్నీ ఇవ్వడానికి నేను ఇచ్చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీ జాబ్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.